హలో గాయ్స్, మీరు ఈవినింగ్ స్నాక్స్ కింద ఏం చేసుకున్నారు? నేనైతే ఈరోజు మిర్చి బజ్జీలు చేస్తున్నాను. వెదర్ అయితే చాలా చలిగా ఉంది కదా, సో మిర్చీలు వేడి వేడి మిర్చీలు వేసుకొని తింటే బాగుంటుంది అన్నట్టుగా ఈరోజు అయితే మిర్చి బజ్జీలు అయితే చేస్తున్నాను. ఇంకా మిర్చీలు అయితే కడుక్కొని మంచి క్లాత్తో తుడుచుకొని పక్కన పెట్టేసుకున్నాను. మనకి మిర్చీలు తడి తడిగా ఉంటే ఏమవుతుందంటే మిర్చి బజ్జీ వేసేటప్పుడు మనకి పిండి అనేది మిర్చీలకు పట్టుకోదు, సో జారిపోతూ ఉంటుంది. మంచిగా వాటర్ లేకుండా తుడుచుకొని అవి మధ్యలో ఘాటు పెట్టుకొని మనకి స్పైసీ కావాలంటే గింజలు అలానే ఉంచుకొని వేసుకోవచ్చు. లేదంటే స్పైసీ తినని వాళ్ళు ఏం చేయాలంటే గింజలు తీసేసి అందులో సాల్ట్ పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా నేనైతే అవి పక్కన పెట్టేసుకొని ఇక్కడనైతే పిండి అయితే రెడీ చేస్తున్నాను. శనగపిండి, అందులో కొంచెం సాల్ట్, కొంచెం టేస్ట్కి తగ్గట్టు కారము, చిటికెడు సోడా, చిటికెడు వంట సోడా. మనకి స్పైసీ కావాలంటే అందులో కొంచెం కారము, కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండలు లేకుండా మంచిగా కొంచెం కొంచెం వాటర్ చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ పిండి ఏమవుతుంది పలచగా అయిపోతుంది అనమాట. సో చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఆలోపు అయితే నేను ప్యాన్లో ఆయిల్ వేడి చేసుకున్న ఆయిల్ కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ అట్లా మనం కలిపి పెట్టుకున్న పిండిలో యాడ్ చేసుకోవాలి. ఇలా వేస్తే ఏమవుతుందంటే మనకి మిర్చి బజ్జీలు వేసినప్పుడు మిర్చీలు చాలా స్పైసీగా కరకరలాడుతూ వస్తాయి, క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి అన్నమాట. ఇలా చేశారనుకో మీరు కూడా ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో అది వేసేసుకొని ఇంకా బజ్జీలు కూడా వేసేస్తున్నాను ఆయిల్లో. బజ్జీలు మనకి డీప్ ఫ్రై చేసేటప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏమవుతుంది, మీద మొత్తము మాడిపోయి లోపల ఉడకకుండా ఉంటుంది అనమాట. సో మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు విధంగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలానే అన్ని మిర్చి బజ్జీలు వేసేసుకోవాలి. సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇక్కడనైతే మా సాన్విక వెయిటింగ్ బజ్జీల కోసం. అసలు తను ఎప్పుడు తినదు, ఈసారి ఏందో వెరైటీగా వెయిట్ చేస్తుంది అనమాట. టేస్ట్ అలా నచ్చింది తనకి. సో ఇంకా ఇవైతే వేసేస్తున్నాను. అలానే అన్నీ కూడా వేసేసాను. సో ఇంకా వేసేసి పక్కన పెట్టేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీకు టేస్ట్ చేసి చెప్తున్నాను. సో చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సో మా సాన్విక అయితే ఇదే ఫస్ట్ టైము మిర్చి బజ్జీలు తినడము. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది, బాగుంది మమ్మీ అని అంటుంది. ఇంకా మీరు కూడా తినేసేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అన్నో తెలుస్తుంది. సో తనకైతే తినిపించేసాను, నేను కూడా తిన్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.